హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాళ్ళందరికీ మనకు ప్రభుత్వం అయితే డబ్బులు అనేది విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు. అనగా మనకు ఈ నెల 24న వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. అయితే ఈ డబ్బులు జమ కావాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా ఈ రెండు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రెండు చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అనేవి పడవు అని చెప్పేసి ప్రభుత్వం డైరెక్ట్గా అయితే చెబుతున్నారు. ఆ రెండు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారికి మాత్రం డబ్బులు అయితే రాబోతున్నాయండి. అయితే ఎలాంటి వారికి రాబోతున్నాయి ఏంటి అని చూసుకున్నట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరి ఖాతాల్లో డబ్బులు అనేవి ఈ నెల 24వ తేదీన అయితే జమ కాబోతున్నాయి. అయితే ఈ డబ్బులు అనేవి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే జమ కావడం లేదండి. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుండి డైరెక్ట్గా ఈ రైతుల ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయి. అదేనండి, మనకు పిఎం కిసాన్ అన్న యోజన అని చెప్పేసి ఒక పథకం ఉంది కదా రైతులకు సంబంధించి. సో ఈ పథకం ద్వారా మనకి ఏంటంటే, మనకు ప్రతి ఒక్క రైతుకి ఏంటంటే మనకు ఒక సంవత్సరానికి మనకు 3 విడతల్లో ఈ డబ్బులు అనేవి వేస్తారు. సో 6,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు అనేది లబ్ధి అనేది జరుగుతుంది. ఈ డబ్బులు అనేది మనకు 19వ విడతకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులు అనేది మనకు విడుదల చేయడానికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తేదీన డేట్ అనేది ఫిక్స్ చేశారండి. ఈ తేదీన మనకు డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. అయితే ఈ డబ్బులు జమ అవ్వాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి రెండు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఏమేమి చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా ఎన్బిసిఐతో లింక్అప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ఈకేవైసీ కూడా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే తమ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్తో సంబంధించి మీరు లింకప్ చేసుకోకుండా, అలాగే ఆధార్తో మీ యొక్క మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా మీ బ్యాంకులకు వెళ్ళి ఎన్పిసి కానివచ్చు, ఈకేవైసీ కానివచ్చు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు చేసుకోకుండా డిలే చేస్తే కనుక మీకు ఈ డబ్బులు అనేవి జమ కావండి. ఎందుకంటే అక్కడ నుండి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ మీ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో జమ కాదు. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ అయితే పెట్టారు. ప్రభుత్వానికి సంబంధించి అనగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానివచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానివచ్చు, డబ్బులు అనేవి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఎన్పిసి అనేది చేసుకోవాలి మీ యొక్క అకౌంట్లకు అని చెప్పేసి ఆల్రెడీ అప్డేట్ అనేది తీసుకొచ్చారు. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లకి ఈ ఎన్పిసితో లింక్ అనేది చేసుకోవాలి, ఈకేవైసీ అయితే చేసుకోవాలండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే చాలామంది మన యొక్క రైతు సోదరులు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ video. All the best.